ఈ ఎపిసోడ్లో సీన్ మనకి జైల్లో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు 10 years బ్యాక్ ఏం జరిగిందో చెప్తూ ఉన్నారు కదా. అది విన్న తర్వాత అప్పుడు చెప్తారు, చెల్లప్ప సార్ మాకు రాక్షసుడు కాదు, దేవుడు, మా నాన్నతో సమానం, చెల్లప్ప సార్ దేవుడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా చక్రి చాలా స్టన్ అయిపోతాడు ఇదంతా విన్న తర్వాత. అయితే ఆయనది ఆత్మహత్య కాదు, ఎవరో ఖచ్చితంగా మర్డర్ చేసే ఉంటారు అనే కంక్లూజన్కి వస్తాడు. అయితే మీరందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు అనే విషయం ఒక్కసారిగా క్వశ్చన్ చేస్తాడు. ఇంతలో ఒక మేడం వచ్చి, మిమ్మల్ని వార్డెన్ మేడం పిలుస్తున్నారు, ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, ఇచ్చిన టైం అయిపోయింది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడు చక్రి, మేడం ప్లీజ్ 2 minutes అయిపోయింది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే డైరెక్ట్ కమిషనర్ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకురండి, ఇక్కడికి రావద్దు అని చెప్పి అంటుంది. అప్పుడు నందిని, చక్రి మాత్రమే మిగిలిపోతారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నందిని నాకు మిఠాయి తెచ్చావా అని అడుగుతుంది. అప్పుడు తను అంటాడు, నేను చేసే జాబ్ ఎలా ఉంది అంటే 6 అడుగుల మనిషిని చంపేసి కుదించి 5.5 అడుగుల శవపేటికలో దూర్చినంత ఇబ్బందిగా ఉంది. నా కేసు ఇప్పటి వరకు రాక్షసుడిగా చూశాను. నా పోలీస్ బుద్ధి వల్ల మంచి చెడు ఏది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. ఇప్పుడు చెల్లప్ప సార్ని అంటే ఆ అమ్మాయిని కాపాడాలి అనే ఉద్దేశం వల్ల నీకు చెల్లప్ప సార్ విలన్ అయ్యారు, కానీ ఇప్పుడు విషయం ఏంటో తెలిసింది కదా అని చెప్పి అంటుంది. నువ్వు మంచివాడివి చక్రి, నీకు మంచే జరుగుతుంది అని చెప్పి తను చాలా ఎంకరేజింగ్గా మాట్లాడుతుంది. అప్పుడు మిఠాయి తేలేదు అనే విషయం చెప్తాడు. నేను చాలాసార్లు తెచ్చాను, అది నువ్వు తిన్నావో లేదో తెలియదు అన్న ఎక్స్ప్రెషన్తో చూస్తాడు. అయితే ఇది నేను సూసైడ్ కాదు, మర్డర్ కాదు చెల్లప్ప సార్, ఇది చాలా పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులా ఉంది, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అందుకే ఎవరో టార్గెట్ చేసే పెద్ద టీం ఉంది దీని వెనకాల, వాళ్ళే చంపేశారు చెల్లప్ప సార్ని, నేను అది కనుక్కోవాలి అని చెప్పి తను డిసైడ్ అవుతాడు. ఈ సీన్ తర్వాత మనకి నెక్స్ట్ ఇంకో సీన్ చూపిస్తారు. సముద్రం ఒడ్డున దామును చెల్లప్ప కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుందరం చెప్తాడు, నువ్వు చెల్లప్ప కొడుకువే అని నాకు ఎప్పుడో తెలుసు 10 ఏళ్ల క్రితమే. అంటే అమ్మకి ఇది షాకింగ్గా అనిపించవచ్చు, నాకేం పెద్దగా షాకింగ్గా అనిపించలేదు అంటే దాము షాక్ అవుతాడు. మీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు నీ గదిలో నాన్న ఫోటో పెట్టుకుని నాన్నని ఇమిటేట్ చేయడం, నాన్నలాగా గొప్పగా చదవాలనుకోవడం, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. నువ్వు నాన్న మీద చూపే ప్రేమ, అటువైపు చూసే విధానం, నాకు డౌట్ వచ్చి నీ పేరెంట్స్ ఎవరా అని ఎంక్వైరీ చేస్తే మీ అమ్మ పేరు ఉషా, అప్పుల్లో రూమర్ ఉండేది ఉషకి నువ్వు చెల్లప్పకి ఎఫ్ఐఆర్ ఉందని, తర్వాత తెలిసింది నువ్వు వాళ్ళకి పుట్టిన కొడుకువే అని, అందుకే నిన్ను చూసి నేను ఎప్పుడూ అసూయపడలేదు అంటే, మరి అవునా, కానీ ఇంకో కొడుకున్నాడనే విషయం చనిపోయే వరకు నాన్నకే తెలియలేదు అంటాడు. ఆ విషయం వినంగానే సుందరం చాలా షాక్ అవుతాడు. అదేంటి, నువ్వు చెల్లప్ప కొడుకు అనే విషయం నాన్నకు తెలియలేదా అని. అవును తెలియలేదు ఆయనకి, నేను ఈ విషయం చెప్దాం గొడవ పడదామనే మా అమ్మ చచ్చిపోయిన వెంటనే ఆ విషయం తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను, మా అమ్మ కూడా చనిపోయే ముందే చెప్పింది ఈ విషయం నాతో, కానీ మీ ముగ్గురు ఇంత ప్రేమగా ఆప్యాయకంగా ఉండడం చూసి మిమ్మల్ని విడతీయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఆ విషయాన్ని నాన్న దగ్గర అమ్మ దగ్గర ఎవరితోనూ చెప్పలేదు, నాలోనే ఉంచేసుకున్నాను అంటాడు. వీళ్ళ ఇద్దరు ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ సీన్ ఎక్కడికి వెళ్తుంది అంటే, చక్రి ఇన్వెస్టిగేషన్ని చూపిస్తారు. చూపించిన తర్వాత చక్రి ఎక్కడికి వెళ్తాడంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్స్ వింగ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఇంతకుముందు ఇది చెన్నైలోనే ఉండేది, కేవలం చెల్లప్ప సార్ కేసు వేసి స్టే తీసుకురావడం వల్లే ఒక స్పెషల్ బ్రాంచ్గా ఒక 2 ఆఫీసర్ని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. కాళీపట్నం ఏరియాలో స్మగ్లింగ్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ బోటుల్లోంచి తీసుకుని వెళ్ళి కంటైనర్లో ఎక్కిచ్చేస్తున్నారు. వన్స్ అలా కంటైనర్ ఎక్కిన తర్వాత వాళ్ళు ఏ దేశానికి వెళ్తారు, ఎటువైపు వెళ్తారు సంబంధం లేకుండా ఉంటుంది. మరి వీళ్ళకి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు అంటే చెప్పలేం సార్, రకరకాలుగా వస్తారు. వీళ్ళకి వచ్చేదల్లా చిన్నప్పటి నుంచి అనాథలుగా రోడ్ సైడ్ పెరిగేటటువంటి పిల్లలు, లేకపోతే ఆర్థిక భారం బాగా ఎక్కువైపోయి ఆడపిల్లల్ని నమ్మేసుకునే కుటుంబాల దగ్గరికి వెళ్ళి డ్రామాలు ఆడి వాళ్ళకి డబ్బాస్ చూపి మీ పిల్లల్ని మంచిగా చదివిస్తాము అని చెప్పి తెచ్చి ఇమ్మీడియట్గా చేతులు మార్చి వీళ్ళకి అమ్మేస్తారు. వీళ్ళ వెనకాల పట్టుకుందాము అంటే రెడ్ హ్యాండెడ్గా ఏమీ ఉండదు, ప్రూఫ్స్ ఏమీ ఉండవు. 2-3 సార్లు మేము పట్టుకుందామని ట్రై చేసినా వాళ్ళు ఇమీడియట్గా పారిపోయారు. 1 or 2 years జైలు జీవితం అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా అదే పనులు చేస్తూ ఉంటారని చెప్పి చెల్లప్ప సార్ తరచుగా ఇక్కడికి వస్తారు. ఆయన ఇవన్నీ కూడా ఆయన ల్యాప్టాప్లో స్టోర్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. ఆ ల్యాప్టాప్ ఏమో కాలిపోయి ఉంటుంది. సడన్గా చక్రికి స్ట్రైక్ అయ్యి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఇవేమో ఈ గన్ ఎక్కడైనా దొరుకుతుంది బ్లాక్లో, ఇదేం లైసెన్స్డ్ గన్ కాదు, తర్వాత ఈ ఫైల్ అంతా కాలిపోయింది, ఈ ల్యాప్టాప్ని రిట్రైవ్ చేయడం కుదరలేదు డేటా అని చెప్తాడు. మరి దీని సంగతి ఏంటని ఒక చిన్న ఫోటోని చూపిస్తాడు. దీని గురించి నేను పెద్దగా ఆలోచించలేదని చెప్పి అంటాడు. ఇమ్మీడియట్గా నాకు ఈ డేటాని పాత క్రిమినల్ రికార్డ్స్తో మ్యాచ్ చేసి బయటకి తీయి అనగానే ఫోరెన్సిక్ అతను ఓకే సార్ ఓకే, నేను చాలా మిస్టేక్ చేశానని చెప్పి ఇమ్మీడియట్గా డేటా సర్చ్ చేస్తే అతను ఇంతకుముందు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కుని
2 years జైలు జీవితం అనుభవించిన ఖైదీ ఫోటో అది. సో ఇమీడియట్గా మనకి అతను ఏం చేస్తాడంటే అతన్ని పట్టుకుందామని చెప్పి వెళ్తే అతను ఇప్పుడు బయటే ఉంటాడు. అప్పుడు కూడా ఒక 2 పిల్లల్ని తను కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసి వచ్చేస్తాడనమాట. చిట్టిని పట్టుకుందామని వెళ్తే చిట్టి ఏం చేస్తాడంటే ఇక్కడ వాళ్ళ కొడుకుని వాళ్ళ వైఫ్ని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్తాడు. కానీ పోలీసులు రావడం గమనించి పారిపోదామని ఫిక్స్ అయితే కానీ పట్టేసుకుంటాడు ఎట్లా అయినా చక్రి. ఇన్ఫర్మేషన్ చెప్పమంటే చెప్తాడు, ఇవి చాలా పెద్ద నెట్వర్క్ సార్, ఓనర్ ఎవరు అనేది నాకు తెలియదు, బట్ ఇక్కడి నుంచి ఇక్కడికైతే మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఒక 2 పిల్లల్ని అప్పచెప్పి వచ్చాను అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్రి తీసుకువెళ్ళి డిఐజీతో డిస్కస్ చేస్తాడు. డిఐజీ చాలా మండిపడతాడు. ఫస్ట్లోనేమో ఇది సూసైడ్ అన్నారు, తర్వాత చెల్లప్పై క్రిమినల్ అన్నారు, ఇప్పుడు ఇదంతా కాకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఎటేటో డైవర్ట్ చేస్తున్నావు. అయినా జాతర ఇవాళ లాస్ట్ డే, చాలా లక్షల మంది వస్తారు, మేము ఈ అరేంజ్మెంట్సే చూడాలి, ఇక్కడ నుంచి నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మూర్తి అంటాడు, డిఐజీ చెల్లప్ప చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అంత బెస్ట్ ఫ్రెండ్ చనిపోయిన తర్వాత కూడా ఆ కేసుని ఇట్లా లీడ్ చేయమంటే ఎవరో 2 పిల్లల గురించి ఏం ఆలోచిస్తాడు అలాంటి డిఐజీ అని చెప్పి డైవర్ట్ చేయాలని చూస్తాడు. అప్పుడు తనకి అర్థమయ్యే విషయం ఏంటంటే తను ఫెర్నాండెస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీలో కనుక ఎవరైనా ఇట్లాంటి నైట్ టైము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే అనుమానం వచ్చినా నాకు ఇన్ఫామ్ చేయమని చెప్పి ఫెర్నాండెస్ని అడిగితే ఫెర్నాండెస్ అంటాడు, మేము సముద్రాన్ని నమ్ముకున్న వాళ్ళమే, ఇట్లాంటి తప్పులైతే చెయ్యం సార్, ఇన్ కేస్ అట్లాంటి ఎవరైనా చేస్తూ దొరికినా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, వాళ్ళని వదిలేయండి, మా వాళ్ళని, ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తాడు. దానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఎందుకో డౌట్ వస్తుంది చక్రికి, నేను ఎక్కడైనా ఒక పాయింట్ మిస్ అవుతున్నానా, ఒక్కసారి మనం ఆ కాటేజ్కి వెళ్దాము అని మూర్తిని తీసుకుని ఆ కాటేజ్కి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ మనకి జైల్ని చూపిస్తారు. ఈ జైల్లో ఏం జరుగుతుందంటే నైట్ టైం వీళ్ళంతా 1 by 1 వెళ్ళి అదే ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి తిను ఫాలో అయ్యి వెళ్ళడం వల్ల నువ్వు మళ్ళీ పోలీసు పంపిస్తే వచ్చావా అని పాపం తన్ని చాలా గట్టిగా కొడతారు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను, కానీ మీ జీవితంలో ఏం జరిగిందో నాకంటూ తెలియాలి అని చెప్పి అంటూ ఉంటే తిన్ని బాగా కొడతారు. కొట్టిన తర్వాత తిని నమ్మడానికి ఏ కోసానా ఇష్టపడరు. అప్పుడు వీళ్ళల్లో ఒక అమ్మాయి చెప్తుంది, మనకి చెల్లప్ప సార్ రాసిన లెటర్స్లో ఒక కేసు డీల్ చేస్తున్నాను, సేమ్ ఇట్లాంటిదే అని చెప్పారు కదా, సో అది తిందే అయ్యి ఉండొచ్చు నందినిది అని చెప్పి కొద్దిగా నమ్మకం కుదిరి తన జీవితంలో ఏం జరిగింది, అసలు ఆ రోజు కాటేజ్లో ఏం జరిగిందో చెప్తారు. ఇప్పటికీ కూడా స్టిల్ మొబైల్స్ ఇట్లాంటివి అయితే ట్రాక్ చేస్తారని చెప్పి చెల్లప్ప సార్ మనకి ఇంగ్లాండ్ లెటర్స్తోనే రాస్తూ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. మేము 8 మంది వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాము, కానీ డైలీ మాకు లెటర్ రాసేవాళ్ళు, ఎవ్రీడే మేము మాట్లాడుతూనే ఉండేవాళ్ళం ఎవ్రీ వీక్. చెల్లప్ప సార్కి డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు, నన్ను డ్యాన్స్ చేయొద్దని చెప్పారు, కానీ నేను వినలేదు, నన్ను జాతరలో డ్యాన్స్ చేయనివ్వకుండా ఉండడం కోసం ఆ డ్యాన్స్లే బ్యాన్ చేసి స్టే తీసుకొచ్చారు నాన్న, అందువల్ల నేను నాన్నతో 3 రోజులు మాట్లాడలేదు అని చెప్పి తను ఆ విషయం రికలెక్ట్ చేసుకుంటూ ఆ రోజు నైట్ మేమందరం ఒకరోజు రావాలి అని అనుకున్నాం కదా, అక్కడికి రమ్మని నాన్న చెప్పారు, ఆ టనెల్లోకి ఎలా ఎంటర్ అవ్వాలో కూడా చెప్పారు, సో మేము అక్కడికి వచ్చాము, టనెల్లోంచి లోపలికి వెళ్ళి చూసేసరికి నాన్నని ఎవరో చంపేసి ఉన్నారు, మేము అది చూడగానే షాక్ అయిపోయాము, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఒక్కసారిగా మా మదర్లాగా చూసుకున్న నాగమ్మని చంపేశారు, ఇప్పుడు చెల్లప్ప సార్ని చంపేశారు, మాకు ఏడుపు ఒక్కటే తక్కువ, ఇన్కేస్ మేము కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దీన్ని సూసైడ్ అని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తారని మాకు అనిపించింది, ఏం చేయాలో తెలియలేదు, మేము 8 మంది వెళ్ళిపోయాము, కానీ మాలో ముత్తు వెనక్కి వచ్చేసి నేనే ఈ కేసులో ఇరుక్కుంటాను, నేనే చంపానని చెప్తాను, అప్పుడు ఈ కేసుని టేకప్ చేస్తారు, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, అదర్వైజ్ ఈ కేసుని ఎవరు పట్టించుకోరు, సూసైడ్ కింద క్లోజ్ చేసేస్తారు, అసలు చెల్లప్ప సార్ని ఎవరు చంపాలో తెలియాలి మనకి అని చెప్పి అనుకున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ ఫైల్ అంతా కాలిపోయి ఉంటుంది. వాళ్ళకి ఆ టనెల్లో ఒక నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ ఉందేంటి ఈ నెంబర్ అని చెప్పి అనుకుంటారు. ఆ నెంబర్ పట్టుకొని ఆలోచిస్తారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ముత్తు దొరికిపోయిన తర్వాత ప్లాన్ ప్రకారమే 7 కూడా వేరే వేరే స్టేషన్స్కి వెళ్ళి మేమే చెల్లప్పని చంపాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. అప్పుడు ఇదంతా విన్న తర్వాత నందినికి క్లారిటీ వస్తుంది, చెల్లప్ప సార్ది సూసైడ్ కాదు, ఎవరో చంపేశారు, అంతవరకు ఓకే, వీళ్ళల్లో ఎవరు కూడా చెల్లప్ప సార్ని చంపలేదు, కానీ ఇప్పుడు మరి మీరంతా కలిసి ఈ జైలుకే ఎందుకు వచ్చారు అని చెప్పి నందిని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ రూమ్లో ఒక కళ్ళజోడు అమ్మాయి వెళ్ళి దొంగతనం చేసింది కదా డీటెయిల్స్, ఆ నెంబర్ చెప్తూ తన కోసమే వచ్చాము, తనే మా జీవితంలో ఉన్నటువంటి రాక్షసుడు కాదు అనే విషయాన్ని రివీల్ చేస్తుంది. ఇంతకీ ఆవిడెవరనుకుంటున్నారు మీరు? డి బ్లాక్లో మాజీ ఎమ్మెల్యే భార్యగా అక్కడ సానుభూతి పొందుతూ అరెస్ట్ అయింది కదా సరోజ అనే ఒక క్యారెక్టర్, నేను బిజినెస్ ఉమెన్ని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరిస్తున్నాను, అందరికీ సాయం చేస్తాను అని చెప్తుంది కదా,
ఆవిడ అన్నమాట. ఆవిడే ఫోన్ ఎత్తి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.